ఈ షో చూసినంతసేపే కంప్లీట్ కాదు వ్యవహారం. ఇది బియాండ్ ద షో కనెక్ట్ అవుతుంటారు. బియాండ్ ద షో కనెక్ట్ అయ్యేది ఏంటి? ఇప్పుడు బాహుబలి అయ్యాక టీ స్టాల్లో కలిసిన ఫ్రెండ్స్ కలిసిన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపుంటాడు అని చర్చించుకున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపుంటాడు అన్న ప్రశ్న బాహుబలి 2 విజయానికి కారణమైంది, పైసా ఖర్చు లేకుండా. ఇది కూడా ఏమవుతుందంటే బిగ్ బాస్ అయిపోయాక వాట్సాప్లో నువ్వు చూసావా బిగ్ బాస్ నిన్న వీళ్ళు ఇలా బిహేవ్, అలా ఎందుకు బిహేవ్ చేశారు, ఇలా ఎందుకు మాట్లాడారు అని చర్చించుకుంటుంటారు. ఇందులో ఒకే రకమైన ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు. వాళ్ళు అలా ఉండడమే కరెక్టు, లేదు ఇలా ఉండకపోవడం కరెక్టు వాళ్ళు అని మాట్లాడుకుంటారు. ఒక కమ్యూనిటీ ఏర్పడుతుంది. అంటే బిగ్ బాస్లో ఉండే వివిధ రకాల క్యారెక్టర్స్ ఆ ప్లేయర్స్తో కనెక్ట్ అవుతున్న వ్యక్తులు కూడా మళ్ళీ బయట సమాజంలో కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఒక మీటింగ్లలో మాట్లాడుకున్నారు, కిట్టి పార్టీలో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఒక ఫేస్బుక్లో కమ్యూనిటీలో మాట్లాడుకుంటున్నారు, వాట్సాప్లో మాట్లాడుకుంటున్నారు. ఇది ఆటోమేటిక్గా షోను మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు బిగ్ బ్రదర్ ప్రారంభమైన 25 ఏళ్ల క్రితం అనుకుంటా ప్రారంభమైన, అప్పుడు లేని ఈ డైమెన్షన్ ఇప్పుడు ఆడైంది. సో అందువల్ల ఈ కమ్యూనిటీ బియాండ్ షో కూడా దీనిపైన చర్చ జరుగుతోంది. ఆ క్యారెక్టర్స్తో ఐడెంటిఫై అయిన వ్యక్తులు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. అంటే వాళ్ళు కలిసి మళ్ళీ చర్చించుకుంటున్నారు. ఇలా ఒక మల్టిప్లై కూడా అవుతుంది.